హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఓట్స్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇది మామూలు ఇడ్లీతో పాటు టేస్టీగానే ఉంటాయి ఓట్స్ ఇడ్లీ కూడా. ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఇది తినడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా మంచిది కదండి. ముందుగా అయితే ఇక్కడ 1 కప్ దాకా ఓట్స్ తీసుకున్నాను. అలాగే ఈ ఓట్స్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేపుకుందాము. మన ఓట్స్ అనేవి క్రష్ చేస్తే ఇలా పొడిగా అయ్యేటట్టుగా వేపుకోవాలి. ఆ వేగిన ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడైతే ఇక్కడ 1/2 కప్ దాకా బొంబాయి రవ్వ అంటాం కదండి, అది తీసుకున్నాను. అది కూడా ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా వేసుకుందాము. ఇలా వేసుకుంది మళ్ళీ బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి అయితే ఒక 1/2 కప్ దాకా పెరుగు వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుందాము. కాస్త పెరుగు అంతా ఓట్స్కి అప్లై అయ్యేటట్టుగా అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ బ్యాటర్ అనేది ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇందులోకి అయితే కొద్దిగా సోడా పొడి యాడ్ చేసుకుందాము. ఇంత బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి అయితే సేమియా ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకాస్త వాటర్ అయితే యాడ్ చేద్దాము. ఈ రవ్వ వాటర్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. మనం ఇప్పుడిప్పుడే పిండిని తడుపుకుంటున్నాం కాబట్టి అలా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు పిండిని అయితే బాగా నానించుకుందాము. ఇప్పుడు ఇదైతే నానిపోయిందండి పిండి అయితే. ఇలా నానిన తర్వాత ఇందులోకి క్యారెట్ తురుము వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్ది కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్ది కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోండి. ఓట్స్లో మనకి ఫైబర్, ప్రోటీన్ బాగా ఉంటాయి కాబట్టి తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్కి చాలా మంచిదండి. ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి అంతా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న పిండిలోకి కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడైతే బ్యాటర్ని అయితే ఇడ్లీ ప్లేట్లోకి వేసి నేను కలుపుకున్న బ్యాటర్ అయితే ఒక 10 ఇడ్లీల దాకా అవుతాయండి. ఇదైతే ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి అయితే వాటర్ వేసేసుకొని ఈ ప్లేట్స్ అన్నీ పెట్టేసుకుందాము. మూత పెట్టేసి ఓ 15 నిమిషాల పాటు బాగా ఆవిరి మీద ఉడికించుకుంటే మన ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోతాయి. ఈ సాఫ్ట్ అండ్ ప్లఫీ ఇడ్లీలు అయితే చాలా రుచిగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరే కామెంట్ సెక్షన్లో